పీలేరులో అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం అయితేనే అక్కడి ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం నాణ్యమైన ఆర్గానిక్ వస్తువులను ఓంకార్ ఆర్గానిక్ మార్ట్ వారు అందిస్తున్నారు. పీలేరు నియోజకవర్గం కలకడ మండలంలో ఉన్న ఆ ఆర్గానిక్ మార్ట్ నుండి మా ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్యామ్, చెప్పండి. మారుతున్న కాలంతో పాటు ప్రజల యొక్క జీవన విధానాలు గ్రామీణ వాతావరణం ప్రజలనేదేమి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల వయసు కూడా ఈ జీవనశైలిని మారుతూ వస్తుంది. ముఖ్యంగా చూస్తే మనం తీసుకునే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు కావచ్చు, తీసుకునే ఆహారం పట్ల కావచ్చు, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అది డైలీ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్, హెల్త్ పరంగా ఉన్నటువంటి జాగ్రత్తలు పదే పదే తీసుకుంటున్నారు. మనం ఈరోజు ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, వీళ్ళు కూడా ఎక్కువ భాగము ఈ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ దొరకడం వాళ్ళకి వీలు కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళతో కొంచెం ఆర్డర్లు పెట్టించుకుని, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించుకుని మరి కొన్ని వస్తువులు తింటూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే పరిస్థితి. మనం ముఖ్యంగా ఈరోజు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలగడ మండలంలో ఉన్నాం. ఇక్కడ టోటల్గా 100% కూడా టోటల్గా కూడా గ్రామీణ వాతావరణం కలిగిన ప్రాంతము. కానీ ఇలాంటి గ్రామీణ వాతావరణం కలిగిన ప్రాంతంలో కూడా ఇప్పుడు కొత్తగా ఒక ప్రకృతి ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఎక్కువగా అయితే పట్టణ ప్రాంతంలోనే వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి. అయితే గ్రామీణ వాతావరణంలో బిజినెస్ పెడితే జరుగుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ వీటి మీద మొగ్గు చూపిస్తారన్న ఒక నమ్మకంతో ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈ కలగడ మండలంలో తాటి బెల్లంకి ఇవి చాలా ఫ్రాంచైజీలుగా నిర్వహిస్తున్నారు. చాలా పట్టణాలు కావచ్చు, చాలా మళ్ళీ రోడ్డు పక్కన కావచ్చు, ఎక్కడైనా కానీ చాలా కంపెనీలు ఏది ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చి ఫ్రాంచైజ్ ద్వారా చాలా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే తాటి బెల్లం ప్రకృతి వనం అనమాట. ఇక్కడ ప్రకృతి వనం ఓంకార్ ఆర్గానిక్ మార్ట్ అని ఒక షాప్ నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన నాణ్యమైన ప్రకృతి సంబంధించినటువంటి వస్తువులు భాగంగా వారిని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూద్దాం మనం ఇక్కడ లోపలికి వెళ్ళి ఈ షాప్ ఎలా ఉంది, ఈ షాప్లో ఏమేమి దొరుకుతున్నాయి, ప్రజలకి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతున్నాయి అన్న దాని మీద కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం టోటల్గా అయితే మనం ఈ షాప్లోకి వచ్చేసాం. మేము ముఖ్యంగా ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్కి సంబంధించిన జింజర్ ఆయిల్ కావచ్చు, అలాగే మన ఇవి మక్కానా కావచ్చు, అలాగే మన డ్రై ఫ్రూట్స్, హెల్త్కి సంబంధించింది ఈ షుగరు, బీపీ పేషెంట్లకి సంబంధించి వాళ్ళు ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి వాటికి తగ్గట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్నపిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు కూడా డ్రై ఫ్రూట్స్ సంబంధించినవే ఇక్కడ ఉన్నాయి. అంటే మామూలుగా మనం మార్కెట్లో దొరికేటటువంటి డ్రై ఫ్రూట్స్ కాకుండా మన ఆరోగ్యానికి మంచిగా ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. రెండవది ఇక్కడ మనం ఇంక ప్రధానంగా చూసుకుందాం. రెండవది ఇక్కడ పిక్కిల్స్ ఉన్నాయి, చికెన్ పిక్కిల్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. సో ఇది ఆర్గానిక్లో ఈ చికెన్, నాన్ వెజ్ కూడా ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు డౌట్ రావచ్చు. ఒకసారి మనం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఇది ఏమి ఆర్గానిక్ ఫుడ్ అన్నారు, మరి ఈ మటను, ఈ చికెను, ఈ నాన్ వెజ్కి ఎలా? ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ అనేది పికిల్స్ బయట దొరుకుతున్నాయి, హ్యాపీగా దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. కానీ ఏమి అంటే
ప్రాసెస్ ఆయిల్స్, ఆయిల్ అనేది మెయిన్ అనమాట. హోమ్ మేడ్ గరం మసాలు ప్లస్ ఆయిల్స్, వుడ్ ప్రాసెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట మనం యూజ్ చేయడము. సో హ్యాపీగా ఓన్లీ 1 స్పూన్ అంతే ఉంది కదా అనేసి బాటిల్ అంతా తినేసాము అంటే అది ఎట్లయినా అన్హెల్దీని. సో 1 స్పూన్ ఈజ్ బెటర్ ఫర్ హెల్త్ అంతే సార్, వెజ్ ఆర్ నాన్ వెజ్ పికల్స్. అలాగే మనం ఇక్కడ కూడా చూడొచ్చు రోస్ మిల్క్ కానీ జింజర్ టీ పౌడర్స్ కానీ ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మన డైలీ కూడా మనం యూజ్ చేస్తాం కదా మిల్క్లో కానీ, అలాగే మన డైలీ కాఫీ టీ కూడా తాగుతూ ఉంటాం. వాటి మీద అవి వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. రెండవది ఏమిటంటే ఇప్పుడు మనకు తిండి ఇవి ఉన్నాయి, మనకు హోమ్ మేడ్ అనుకుంటా ఇవి ఫుడ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇవి ఎలా మేడం, ఇవి ఎక్కడ దొరుకుతాయి? సార్ ఇది హోమ్ మేడ్ సార్, ఇది కంప్లీట్ హోమ్ మేడ్ అనమాట. మేమే ఇంట్లో ప్రిపేర్ చేస్తాము. ఇది వచ్చి శనగ పాలపిండి ఉంటలు అంటాము. నెక్స్ట్ వచ్చి బ్లాక్ నువ్వులు, వైట్ నువ్వులు అనమాట. కంప్లీట్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా బైట్ చేయొచ్చు, అంత బాగుంటాయి అనమాట. ప్యూర్లీ హోమ్ మేడ్. నెక్స్ట్ ఇంక ఇలా వచ్చారంటే ఇవి కూడా హోమ్ మేడే సార్. మసాలా పబ్బిళ్ళలు, రైస్ పబ్బిళ్ళలు, ఇవి కూడా కంప్లీట్గా శనగ నూనెతో అనమాట మన ప్రిపరేషను. నెక్స్ట్ వచ్చి రోటీస్, రోటీస్ కూడా చాలా బాగుంటాయి అసలు, తినే కొద్దికి ఇంకా తిందామా అనిపిస్తుంది రోటీస్ కూడా. నెక్స్ట్ వచ్చి ఇంకా మిల్లెట్స్ మురుకులు అవి కూడా ఉన్నాయి సార్. అవి డేట్స్ సార్, హ్యాపీగా హెల్దీ అనమాట. డేట్స్ అంటే పిల్లలే వాడుకోవచ్చు, పిల్లలు డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా తినచ్చు సార్. మనకు బయట దొరికే లేసు కుర్కురలతో పోలిస్తే ఇవి ఎంతో బెస్ట్ సార్ హెల్త్ పిల్లలకి అయితే కనుక. అది మనం గ్రహించాలి. 5 రూపీస్ ఆలోచించాము అంటే నెక్స్ట్ వాళ్ళ హెల్త్ ఆలోచించలేము కదా, వాళ్ళ హెల్త్కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి మనము ఎస్టిమేషన్ వేయలేము. లేసు కుర్కురలు ఉబ్బుకోండి దగ్గరికి అబ్బా దీంట్లో చాలా ఉంది అనేసి అలా టెంప్ట్ అయిపోతాము. దానివల్ల ఉండే అన్హెల్తీ మనం అసలు ఎస్టిమేషన్ వేయలేము. ఇప్పుడు ఉండే జనరేషన్లో ఖచ్చితంగా మనం ఆలోచించాలి సార్ దాని గురించి. ఇది మనం చూడొచ్చు కదా, హోమ్ మేడ్ కూడా మన హెల్త్ పరంగా ఒక ప్రైస్ విషయంలో ఒక అటు ఇటు ఉన్నప్పటికీ కూడా హెల్త్ విషయంలో చాలా మంచిదంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మరి రెండోది ఇక్కడ చూడొచ్చు మనం ఈ సోపులు కూడా అనమాట, మన డైలీ యూజ్ చేస్తుంటాము చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. అది సోపులు కూడా ఇక్కడ ఆర్గానిక్ హెల్త్కి మంచి ఉన్నటువంటి సోపులు కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ మన చర్మానికి కావచ్చు, ఇది ఏది ఆయిల్ లేడీస్కి కావచ్చు, అలాగే జెంట్స్కి కావచ్చు, చర్మానికి సంబంధించిన ఈ రోస్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే టోటల్గా వంటకు సంబంధించినవి, అలాగే చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, అలాగే మన చర్మానికి కావచ్చు, మన సౌందర్యానికి ముఖ్యంగా అలాంటి వాటి కూడా సంబంధించినవి కూడా ముఖ్యంగా ఈ షాపులో వాళ్ళు అవైలబుల్లో పెట్టారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు పౌడర్స్, అది మన చూర్ణం చూడొచ్చు. ఇవి కూడా చాలా కంపెనీలు చూస్తున్నాం. ఈ అన్ని కంపెనీల పైన ఈ క్వాలిటీలు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే అన్ని బ్రాంచెస్ మీద కొన్ని బ్రాంచెస్లో లభించే వస్తువులే నాణ్యతగా ఉంటాయి, కొన్ని అయితే నాణ్యతగా ఉండవు, పేరుకే అవి బ్రాండెడ్గా ఉంటాయి. రెండో చూడవచ్చు మనం ఇక్కడ ఈ నువ్వులు కావచ్చు, అలాగే ఉలవలు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ సంబంధించినవి. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, గ్రామీణ వాతావరణంలో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే జరుగుతుందా జరగదా, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ఆల్మోస్ట్ వాళ్ళ సొంతంగా పండించుకున్న పంటలతో లభించేటువంటి ఆహారాన్ని తీసుకునే పరిస్థితి. కానీ ఇలాంటి ప్రాంతంలో కూడా వీళ్ళు బ్రాంచెస్ తీసుకొని ఇలా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.